లోక్సభ కాంగ్రెస్ ఎంపీల సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. దేశ భవిష్యత్ ప్రయోజనాలు బేఖాతరు చేస్తూ మోదీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందాల వల్ల జరిగే నష్టాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యాచరణపై చర్చిస్తున్నారు. స్పీకర్పై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ నోటీసు ఇచ్చింది అధికార బీజేపీ. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. లోక్సభ కాంగ్రెస్ ఎంపీల సమావేశం మొదలైంది. సమావేశానికి ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. దేశ భవిష్యత్ ప్రయోజనాలను బైఖాతరు చేస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ అమెరికాతో చేసుకున్న ఒప్పందాల వల్ల జరిగే నష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణపై చర్చిస్తున్నారు. అలాగే స్పీకర్పై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ నోటీసు ఇచ్చింది అధికార బీజేపీ. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. లోక్సభ కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి సంబంధించి వాళ్ళ కార్యాచరణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, మీటింగ్లో ప్రధాన ఎజెండా ఏంటి? ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతోంది కాంగ్రెస్? ప్రధానంగా ఈ 13 రోజుల లోక్సభ పార్లమెంటు తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఏమాత్రం కూడా సజావుగా సభా సమావేశాలు జరగలేదు. దాదాపు 13 రోజులు 6 రోజుల పాటు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం చేయడానికి ప్రతిపక్షాలు దానికి నోటీసు ఇవ్వటం, అదేవిధంగా ప్రతిపక్ష నేత ఏమాత్రం కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం పట్ల రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి అధికార బీజేపీ నోటీసులు ఇవ్వటం, ఈ మొత్తం నేపథ్యంలో ప్రజాబాహుళ్యంలోకి ఏ రకంగా సభాముఖంగా ప్రస్తావించినటువంటి అంశాలను తీసుకెళ్లాలి, మరీ ముఖ్యంగా ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోయి అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంలో భారతదేశానికి కలిగే నష్టాన్ని సభాముఖంగా తెలియచేయడం జరిగింది. అయితే అదే అంశాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు లోక్సభ సభ్యులుగా ఒక కార్యాచరణ రూపొందించుగాను ఈరోజు లోక్సభ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరవడంతో పాటు పూర్తిగా జరిగినటువంటి పరిణామాలను చర్చించడం, అదేవిధంగా సభలో ప్రస్తావించిన అంశాలు ప్రస్తావించడం, ఇంకా ఇతరతర ఏమైనా సూచనలు తీసుకోవడం, తదనంతరం తదుపరి కార్యాచరణ ఏంటన్నది ఒక ఖరారు చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపటితో తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగిసిపోతున్నాయి. మరలా మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా మలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఈ మధ్యలో ఉన్నటువంటి రిసెస్ కారణం ఈ సమయంలో ఏ రకంగా ప్రజల వద్దకు వెళ్లాలనే అంశాన్ని చాలా ఖచ్చితంగా చెప్పబోతున్నాం. మరీ ముఖ్యంగా భారతదేశ భవిష్యత్తును ప్రయోజనాలు తాకట్టు పెట్టి పణంగా పెట్టి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలు ఏ రకంగా నష్టం కలగబోతున్నాయి, అదేవిధంగా గతంలో అమెరికా నుంచి ఎగుమతయ్యే వస్తువులపై దాదాపు 3% ఉన్నటువంటి 3% సుంకం ఉండగా ఇప్పుడు అది 18% పెరగడంతో ఏ రకంగా భారతదేశం తన యొక్క విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోయేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై 16% సుంకాలు ఉండగా దాన్ని ఇప్పుడు 0 దానికి చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా రెండు అందాల కూడా అమెరికాకు లాభం చేకూర్చే అంశాల పట్ల ఈ వాణిజ్య ఒప్పందాలు ఒత్తిడికి లొంగారు. అదేవిధంగా ఎపెస్టీన్ ఫైల్స్లో అదానీ పేరు ఉండటం, అదేవిధంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉండటం అంశాన్ని కూడా సభాముఖంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించడం జరిగింది. ఈ అన్ని అంశాలను కూడా చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ రూపొందించుకునేందుకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ సమావేశంలో సభ్యుల యొక్క సూచనలు కూడా తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. All right, thanks for the updates.